కృష్ణయ్య 5 రాష్ట్రాల ఎన్నికలు, ప్రజల పరిస్థితి, ప్రజల స్థితిగతులు న్యాయం చేశారా, న్యాయం చేసినారా అనే అంశంపై ముఖ్యంగా కేరళ విషయానికి వస్తే కాంగ్రెస్ ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అటు తర్వాత ఇతర రాష్ట్రాల పరిస్థితి పక్కన పెడదాం. ప్రజలు నమ్మితే, ప్రజలు నమ్మకం కొనసాగితే ఓటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, నా రామరాజ్యం తరపున తమిళనాడు, కర్ణాటక, అటు తర్వాత ఇతర రాష్ట్రాల సమాలోచన ప్రకారం నేను ఒక వీడియో తీశా. కానీ సుస్పష్టమైన ప్రజా మెజారిటీ, ప్రజల లొసుగులు, ప్రజల ఓటర్లు, ఆ ఓటు విషయంలో కూడా లొసుగులు పొసుగులు అన్నీ కూడా అన్నీ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆ లొసుగులు పొసుగులు విషయంలో మన తులసిరెడ్డి ఈ వీడియో చూడండి. ఇలా సార్ చెప్పండి సార్. సార్ ఏం సార్ 5 రాష్ట్రాల ఎన్నికల పరిస్థితి ఏదో భారతీయ జనతా పార్టీ ఎగిరేస్తుందని మన కాంగ్రెస్ పార్టీ, మన వరకు అయితే కాంగ్రెస్ పార్టీ అయితే సాధించిందని, ఈ రాజకీయ సమాలోచనలు ఏంటి సార్? అంటే ఓవరాల్గా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలు మనం గంపగుత్తగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది ఉగాది పచ్చడి, బీజేపీకి సంబంధించి కూడా ఉగాది పచ్చడి, లెఫ్ట్ పార్టీలకు పూర్తి చేదు, డిఎంకేకు చేదు, ఏడిఎంకేకు చేదు, మమతా బెనర్జీకి చేదు, ఒక టీవీకే విజయానికి వచ్చేసి తీపి. కాంగ్రెస్కు బీజేపీకి ఉగాది పచ్చడి. కాంగ్రెస్కి ఏ విధంగా ఉగాది పచ్చడి అంటే, కేరళలో 10 ఏళ్ల తర్వాత ఎల్డీఎఫ్ను ఓడించి యూడీఎఫ్కి రావడం అనేది అది ప్లస్ పాయింట్, అది తీపి. మిగతా తమిళనాడులో డిఎంకే కూటమిలో ఉండి కాంగ్రెస్ ఓడిపోవడం అనేది అది ఇచ్చేది. ఇంకా మిగతా 3 స్టేటస్ కో. వెస్ట్ బెంగాల్లో ముందు లేదు, ఇప్పుడు రాలేదు. అస్సాంలో ముందు లేదు, ఇప్పుడు రాలేదు. పుదుచ్చేరిలో ముందు రాలేదు, ఇప్పుడు లేదు. కాబట్టి స్టేటస్ కో. అదేవిధంగా బీజేపీ కూడా స్టేటస్ కో. బీజేపీకి వాళ్ళు కూడా ఉగాది పచ్చడి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో వచ్చింది, అది తీపి. మిగతా 4 రాష్ట్రాలు స్టేటస్ కో. అస్సాంలో ఉండింది, మళ్ళా వచ్చింది. పుదుచ్చేరిలో ఉండింది, వచ్చింది. కేరళలో ముందు ఏమీ లేదు, ఇప్పుడు ఏమీ లేదు. తమిళనాడులో ముందు ఏమీ లేదు, ఇప్పుడు ఏమీ లేదు. కాబట్టి కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి ఉగాది పచ్చడి అట్లా పూర్తిగా బీజేపీ సంకల్ గుద్దుకోవాల్సిన అవసరం లేదు, నిరాశ పడాల్సిన అవసరం లేదు. సేమ్ కాంగ్రెస్ కూడా సంకల్ గుద్దుకోవాల్సిన అవసరంలా, నిరాశ పడాల్సిన అవసరంలా ఉగాది పచ్చడిగా భావించవచ్చు. ఇది ఓవరాల్గా గంపగుత్తగా చూస్తే. ఇంకా స్పెసిఫిక్గా రాష్ట్రం బై రాష్ట్రం చూస్తే, ముందు పెద్ద రాష్ట్రం వెస్ట్ బెంగాల్ తీసుకున్నాం. వెస్ట్ బెంగాల్లో మమత ఓడిపోయేదానికి, బీజేపీ అధికారంలోకి వచ్చేదానికి మనం కారణాలు విశ్లేషిస్తే ఏ విధంగా వచ్చేసి కర్ణుని చావుకు అనేక కారణాలు ఉన్నట్టు మనం విశ్లేషిస్తే, మమతా సైడ్ నుండి ఒక్కటి ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకోవడం అనేది ప్రజలకు జనరల్ గా, మనం రైతులు ఏగిలి మారుస్తా చూడు, పంట మార్పిడి చేస్తే మార్పు అయితే వచ్చింది అంటారు, మార్పు కోరుకున్నారు. ఆ నేపథ్యంలో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కాబట్టి న్యాచురల్ గా పాత రోత కొత్త వింత, అదే పాత అదే సామెతలే అట్లా. ఆ విధంగా మార్పు కోరుకోవడం, 15 ఏళ్ళ అధికారంలో ఉండడము, తర్వాత ఆవిడే చీఫ్ మినిస్టర్గా ఆవిడ పార్టీ ఉండడము, ప్రభుత్వ వ్యతిరేకత, దానికి తోడు కొంత సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పటికీ అవినీతి తారాస్థాయిలో ఉంది. ఆవిడ లేకుండా కానీ మిగతా మంత్రులు, మిగతా పార్టీ వాళ్ళు అవినీతి తారాస్థాయికి వచ్చింది, అరాచకం పట్టిన వచ్చింది. మహిళలకు సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ మహిళల మీద దాడులు, అత్యాచారాలు ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మమతా సైడ్ నుండి డిమెరిట్స్. బీజేపీ సైడ్ నుండి మెరిట్స్ ఏమంటే, ఒకటి వాళ్ళు వచ్చేసి పోల్ మేనేజ్మెంట్ కాడ బీజేపీ అద్భుతంగా చేసింది. అంటే ప్రతి 50 మందికి 100 మందికి యోగం పెట్టడము, వాళ్ళకి కావాల్సినటువంటి సర్వ హంగులు, ఆర్థిక స్తోమత, ఆ 50-100 మంది ఓటర్లను మార్చేదానికి ఎన్ని ప్రయోగాలు చేయాలనో అన్ని ప్రయోగాలు వచ్చేసి పోల్ మేనేజ్మెంట్ అనేది ఒక బ్రహ్మాండంగా చేసింది. రెండవది హిందూ పోలరైజేషన్ జరిగింది. అక్కడ హిందువుల ఓట్లు కొంత పోలరైజేషన్ అయిపోయింది. కారణము
పక్కనే బంగ్లాదేశ్ మతతత్వం బాగా పనిచేస్తాను సార్. అది ఎస్పెషల్ అక్కడ ఎక్కువ పనిచేసింది. ఎందుకంటే పక్కనే బంగ్లాదేశ్ కాబట్టి బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన పరిణామాలు, హిందువుల మీద దాడులు అవన్నీ ఆటోమేటిక్గా పక్క రాష్ట్రమే కాబట్టి హిందూ పోలరైజేషను, పోల్ మేనేజ్మెంట్ ఇవి బీజేపీ మెరిట్స్, మమతా డిమెరిట్స్తో కలిసి ఓవరాల్గా ఆడ ప్రభుత్వం మార్పిడి జరిగింది. ఇంకా నెక్స్ట్ తమిళనాడుకి వస్తే తమిళనాడులో కూడా ఇక్కడ ముందు వచ్చేసి మార్పే. ఇక్కడ ప్రజలు మార్పు కోరుకున్నారు. జనరల్గా తమిళనాడులో అటు ఏడీఎంకే, ఈడీఎంకే 67 నుంచి వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అనేది వస్తుంది. ఒక్కసారి మాత్రము జయలలితకు 2 టర్మ్స్ ఇచ్చారు. జనరల్గా ఒక టర్మ్ తర్వాతనే ఇద్దరికి మార్చే అలవాటు అక్కడ కూడా మార్పు అనేది అక్కడ ప్రధానంగా పనిచేసింది. దానికి తోడు స్టాలిన్కి సంబంధించి కొంత కుటుంబ పాలన, కొంత అవినీతి ఆరోపణలు, కొంత అరాచకత్వము ఈ కొన్ని ఉన్నాయి కాబట్టి మార్పు అనేది ప్లస్కి వచ్చేసి స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసి ప్రజలు మార్పు కోరుకున్నారు. మరి మార్పు కోరుకున్నప్పుడు అదే జయలలిత గన ఉండింటే గన విజన్కు ఛాన్స్ వచ్చేది కాదు. అది సెకండ్ ఆప్షన్ అంతే. ఇక్కడ బీజేపీ ఏడీఎంకే కూటమి సంస్థాగతంగా ఉంది కానీ నాయకుడు వచ్చేసి పళనిస్వామి ఆ స్థాయికి ఐడెంటిఫై కాలే. స్టాలిన్కు సమవుజ్జి పళనిస్వామి నా విజయన్ అన్నప్పుడు విజయన్ కనపడ్డాడు పళనిస్వామి ప్లేస్లో. కాబట్టి మార్పు కోరుకున్నప్పుడు ఆ మార్పు ఏడీఎంకే బదులు టీవీకి పోయింది. ఆ నేపథ్యంలో అతను సినిమా యాక్టర్గా ఉండడము, కొంత యూత్ వచ్చేసి ఎక్కువ ఓట్లు వేయడము ఇది పనిచేశాయి. అంటే అతను ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పును ఎవరు తీసుకుంటే పరిస్థితిలో ఉంది. అటు పళనిస్వామి నాయకత్వం ఏడీఎంకే బీజేపీనా, ఇటు టీవీకి అన్నప్పుడు టీవీకి విజన్ వచ్చేసి ముందు ప్లేస్కి వచ్చాడు. కానీ మార్పు కోరుకున్నప్పుడు ఈ మార్పు కావాలనుకున్న ఓటర్స్ అందరూ ఇట్లా ఓటేశారు. దానికి తోడు సినిమా గ్లామరు, యూత్ వచ్చేసి మార్పు ఎక్కువ కోరుకుంటారు కాబట్టి ఇవి కలిసి విజయానికి వచ్చేసి ఆ స్థాయిలో రావడం జరిగింది. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు సోషల్ మీడియా మార్పు చేర్పు కాదు. ప్రతి నిరుద్యోగి కావచ్చు, ప్రతి పేదరికం ఇంట్లో కావచ్చు, సోషల్ మీడియా ఒక ఆ చెల్లు ప్రభావం కూడా రాజకీయాన్ని శాసిస్తుంది అనే దిశ వైపు వెళ్తుంది సార్. దానికి ఏంటి సార్? తెలుసు ఎవరు వచ్చేసి హామ్ పట్టు అని చెప్పి ఏ ప్రభుత్వం వచ్చేసి ఊరికే హామీలు ఇవ్వడమే కానీ అవి హామీలు అమలుపరచలేరని అందరికీ తెలుసు. ఇది యూత్ వచ్చేసి వాళ్ళకు ఆలోచన కంటే ఆవేశము, మార్పు ఉంటుంది, ఎక్కువ కోరుకుంటారు. ఇప్పుడు ఏమిటి విజయం వచ్చేసి అద్భుతాలు సృష్టిస్తాడా? ఇప్పుడు వచ్చేసి మనము జగన్ ప్లేస్లో చంద్రబాబు తెచ్చాడు. ఇప్పటికీ ఆడబిడ్డ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్, తర్వాత నిరుద్యోగ భృతి ఇప్పటికీ లేకున్నాడు కదా. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఏమి అరచేతిలో వచ్చేసి ఓం పట్టు అని చెప్పేసి నిజాలు సోషల్ మీడియా శాసిస్తుంది అనేది జరుగుతుంది సార్. దానికంటే సోషల్ మీడియా కొంచెం యూత్ మీద ప్రభావం ఉంటుంది. యూత్ అనేది వాళ్ళు ఆలోచన కంటే వాళ్ళు వచ్చేసి త్వరగా మార్పు కోరుకుంటారు. యూత్ కూడా నేను మార్పు అనేది వాళ్ళలో కూడా కారణం. ఆలోచన వచ్చేసి ఇప్పుడు మనం మనలాంటి వయసు వచ్చిన తర్వాత ఆలోచిస్తాం, సరే వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా డబ్బులు కావాల్సిందే కదా, ఏడాదిస్తారని చెప్పి అనుకుంటాం. యూత్ వచ్చేసి వాళ్ళు చూసాం ఇది చూసాం అనే యూత్ వచ్చేసి మార్పు కోరుకుంటారు. నిరుద్యోగము, ధరలు ఎప్పుడూ ఉండేటే, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అది వచ్చేసి నరుడా ఏమిటి కోరిక ఉండవు. ఓకే సార్, నేను అనేది అంటే సోషల్ మీడియా కాదు, ఇంకోటి కాదు, ప్రజల్లో మార్పు వస్తే సోషల్ మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. అది ప్రజల్లో మార్పు మార్చాలి. స్టాలిన్ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు. దాన్ని ఎవరు అందుకునే పరిస్థితి ఉన్నారు? టీవీకేనా పళనిస్వామి విజయం అందుకుంటారని చెప్పేసి ముగ్గట్టు చూపించేశారు. తర్వాత వెస్ట్ బెంగాల్ చెప్పాము. కేరళలో కూడా మార్పు కోరుకున్నారు. మార్పు వచ్చింది సార్. ఆడ జనరల్గా ఎవ్రీ 5 yearsకు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మార్చే అలవాటు. అలాంటిది ఈసారి 10 ఏళ్ళ తర్వాత యాక్చువల్గా ఎవ్రీ 5 yearsకు మార్చే అలవాటు ఈసారి 10 ఏళ్లకు మార్చారు. దానికి తోడు అక్కడ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు, కొంత అరాచకము ఇవన్నీ ఉన్నాయి. ఆ మార్పును అందుకునే ప్లేస్లో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఇచ్చారు. అదే బీజేపీకి మళ్ళీ ఒక 3 సీట్లు వచ్చాయి. బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ ఆ మార్పు కోరుకున్నారు. మార్పు ఎవరు అందుకోగలరు? అక్కడ బీజేపీ ప్రజలకి వెళ్ళాలి. అది ఆడ రాజకీయం. ఇంకోటి సార్, మమతా బెనర్జీ గారు రాజీనామా చేయకపోవడం అనేది దానికి ఏం సార్?
అది అది కరెక్ట్ కాదు. సరే, అవకతవకలు జరిగింది వాస్తవమే. ఆ. దానికి మనం వచ్చేసి కోర్టులోనో ప్రజా కోర్టులో తెలుసుకోవాలి, కానీ రాజ్యాంగ సంక్షోభము కరెక్ట్ కాదు కదా. అది అవకతవకలు జరిగింది వాస్తవమే, అంతలెక్కలు జరిగినాయి, ఆడ కూడా జరిగింది, గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరిగినాయి. దాని మీద కోర్టుకు పోవచ్చు, ప్రజా కోర్టుకు పోవచ్చు. అంతే తప్పని చేసి నేను రాజీనామా చేయాలంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, రాజ్యాంగాన్ని రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, రాష్ట్రపతి పాలన పెడతారు, లేకుంటే గవర్నర్ వచ్చేసి ఆవిడను వచ్చేసి ముఖ్యమంత్రి పదవి నుండి బహిష్కరిస్తాడు. కాబట్టి అది ఎలాగూ ఆవిడ దిగిపోక తప్పదు. దాన్ని అనవసరంగా రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం కరెక్ట్. ఇదే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం వచ్చింది. జగన్ రెడ్డికి ఈ ఆలోచన రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్ రెడ్డికి ఆలోచన వచ్చి ఏంది మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అన్నారు సార్. దాని మీద చెప్పు సార్. నిజమే, జగన్ ఐడియా వచ్చింటే ఆయన అట్లా చేసిండేవాడు. కానీ రాజ్యాంగం ప్రకారము ఇమీడియట్గా వచ్చేసి బర్తరఫ్ చేస్తారు. అదే పెద్ద సమస్య కదా. చర్చ జరిగింది సార్. అదే వాస్తవమే, ఈ పద్ధతి ఆయన చేసిండేవాడు. జగన్ రెడ్డికి ముందే తెలిసింటే రాజీనామా చేయడు. 11 ఇప్పుడు నేనున్నాను, కుర్చీ సీఎం కుర్చీ, నేను ఓడిపోయానంటే పోతే వేరే నువ్వు వస్తూ కూర్చుంటావు, నేను ఇదే కూర్చుంటా అంటే అప్పుడు పక్కోడు వచ్చేసి నన్ను లేపి తీసి పక్కన పెట్టి కూర్చోబెడతాడు. ఇది అవమానకరం కదా. మర్యాదగా గౌరవప్రదంగా లేచి సీట్ ఇచ్చేసి అదొక రకం ఉంటుంది. నువ్వు వేరే వాళ్ళు ఎత్తుకొని పోయి పక్కన పెట్టి ఈ సీట్లో కూర్చోబెడితే అట్లా ఇది. నమస్తే చెప్పారు కదా, కాంగ్రెస్ నేత నిక్కశకంగా మాట్లాడతాడు, నిజంగా మాట్లాడతాడు, ఓటర్ల తీరు మాట్లాడతాడు, ప్రజల తీరు మాట్లాడతాడు. ఆడు తర్వాత మొత్తం డేటాతో సహా ఒకటి కాదు, 2 రాష్ట్రాలు కాదు, 3 రాష్ట్రాలు కాదు, యావత్ భారతదేశం డేటా అంతా కూడా తులసిరెడ్డి గారికి ఉంది. ఆయన సమాలోచనల ప్రకారం నా రామరాజ్యం ఛానల్ తరపున మంచి మాటలు మాట్లాడాడు, మంచి విశ్లేషణ ఇచ్చాడు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య సార్. నమస్తే సార్. నమస్తే.